విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతి ప్రాంగణంలో సమావేశితులైనటువంటి అసామాన్యులందరికీ ఈ సామాన్యుడి నమస్సుమనస్సులు స్వాగతం. విశాఖపట్నం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. అయితే సుమారు ఒక 30-35 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో సంగీత, సాహిత్య, నృత్య, నాటక కళాకారులకి వారి ప్రదర్శనల్ని విశాఖ ప్రజలకు అందించడానికి సరైనటువంటి ఒక చక్కని సభామందిరం లేకపోవడం మనందరికీ తెలిసిందే. శ్రీ ఎస్ఎస్బి శంకర శాస్త్రి గారి యొక్క కృషితో శ్రీ సిఎస్ఎన్ రాజు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ 1990 విశాఖ మహానగర నడిబొడ్డున వాతానుకూలమైనటువంటి ఈ సుందర సభా మందిరాన్ని కళాభారతి అనే పేరిట ప్రారంభించడం జరిగింది. విశాఖ మహానగరానికి తీసుకొచ్చి ఒక సప్తాహం నిర్వహించడానికి ముందుగా వారికి చక్కని బిరుదు ప్రదానము, స్వర్ణకమలం బహూకరించడం గత 16 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పవిత్ర శ్రావణ మాసంలో, ఆగస్టు మాసంలో నేటి నుండి 18వ తేదీ వరకు ఒక సప్తాహంలాగా సంగీతము మరియు నాటకాలతో ఈ సప్తాహాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మాననీయ శ్రీ సిఎస్ఎన్ రాజు గారిని సవినయంగా, సభక్తికంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె పార్వతీ కుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే విశాఖ మహానగరంలో ఈ విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఏ విధంగా అయితే మనం నిర్వహిస్తున్నామో, మెద్రాసు నగరంలో మెద్రాస్ సంగీత అకాడమీ అనేటువంటి సంస్థకి ప్రస్తుతము అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మాననీయ శ్రీ ఎన్ మురళి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి నృత్య, సంగీత, నాటక సప్తాహ ప్రారంభ సభలో మన అందరికీ కూడా సుపరిచితులైనటువంటి పద్మభూషణ్, ప్రముఖ నృత్య కళాకారిణి పద్మవిభూషణ్ డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కార్యక్రమము విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి సంగీత పాఠశాల విద్యార్థులు ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ, పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ, సుహాసినీ సుమధుర భాషిణీ,
Trustee and Secretary, G.R.K. Prasad, our members, guests, and friends, I formally welcome all of you for this year's annual festival of music, dance, and drama. While we hold programs for our members throughout the year, in the month of August, that is Shravan Masam, we hold this week-long special festival. In this, on the first day, one of the highest performing artists in classical music or classical dance in the country will be selected, brought to Visakhapatnam, befittingly honored, and this is primarily to show some of our greatest stalwarts in this field to our members and the other public of Visakhapatnam. That will be followed by another 6 days of top-ranking performing artists from different states. This is now going on for the last 16 years after the Kalabharati has stabilized itself in all respects. Our experts committee this year selected Dr. Padma Vibhushan Srimati Dr. Yamini Krishnamurthy to receive Natya Vidya Bharati title. There may not be anyone who had not heard about the eminence of Dr. Yamini Krishnamurthy as a classical dancer and guru of national and international repute. You will know more about her when the felicitation function starts. We are equally fortunate to have an eminent person in Sri N. Murali, Narasimhan Murali, as our chief guest this evening. Professionally qualified as chartered accountant, he is involved in different capacities for close to 5 decades in running the Hindu newspaper and the group of publications owned by the Kasturi and Sons Limited. He is currently the co-chairman of Kasturi and Sons Limited. A man of vast administrative experience, he is sober, dignified, and responsive, and an ideal human being. It is no wonder that he is the president of the most acclaimed music academy Madras for the past 12 years. Through the music academy and the Hindu newspaper and other publications on music and dance, Murali Garu has been rendering great service to Indian culture and tradition. We are particularly grateful to you, sir, for being with us on this important occasion. Dr. Parvati Mohan Garu needs no introduction to this audience. A leading chartered accountant, a spiritualist, and global chairman, World Teachers Trust. He is our honored guest in place of Sadguru late Sri Kandukuri Sivananda Murthy Garu, our spiritual head. We are blessed by his presence. Sri J.R.
Prasad, known as Ram Babu, our trustee and dynamic secretary, VMDA Kalabharati is what it is today because of his tireless efforts. He is God's gift to us. With these few words, I welcome all of you for this evening's function. Thank you. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ మురళి గారికి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధ్యక్షుడు శ్రీ సిఎస్ఎం రాజు గారికి, సెక్రటరీ శ్రీ రాంబాబు గారికి, ఇక్కడ ఆశీర్వైనటువంటి కళోపాసకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ తెలిసిన విషయం, కళ కొందరు ఉపాసన చేస్తారు, కొంతమంది కళాభారతి చైతన్య కనబడి ఉంటారు. యామిని కృష్ణమూర్తి గారు 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో కూచిపూడి బహుమతులను అవార్డులను వారు సంపాదించుకోవటం, అన్ని రకములైనటువంటి గౌరవ పురస్కారములు వారు లభించటం, వీటన్నిటి వెనకాల కళాభారతి యొక్క ఆశీర్వచనం చాలా ఆమె పోనట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. విస్తృతి చెంది భారతీయమైనటువంటి సంస్కృతి చక్కగా మళ్ళీ పునఃస్థాపితం అవుతూ ఉంటుంది. 6 దశాబ్దాలుగా ఆ నాట్యాన్ని 1957లో ఆమె నాట్యం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం 2017లో ఉన్నాం, అంటే 60 సంవత్సరంలో అయింది. షష్ఠి పూర్తి అయిపోయింది ఆమె నృత్య ప్రదర్శనకు. ఆమె యొక్క కీర్తి కానీ ప్రతిష్ట కానీ ఆమె అందున్నటువంటి కళ తేజస్సు కానీ అదేవిధంగా మనకి గోచరిస్తున్నాయి. ఈ విధంగా కొందరు దివ్యమైనటువంటి కళకు సమర్పణ చెందినటువంటి వారు సహజంగా దివ్యమూర్తులు అయిపోవడం అనేటువంటిది చాలా సహజం. త్రూ ది డాన్స్ షీ హ్యాస్ బికమ్ డివైన్, అండ్ బికాస్ ది డివైన్ హిమ్సెల్ఫ్ షోస్ హర్ టు బీ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిస్ డాన్స్, ది ఆర్ట్ ఆఫ్ డాన్స్ దట్ హీ క్యారీస్ విత్ హిమ్, హూమ్ వీ కాల్ నటరాజ. అలాంటి ఒక సందర్భంలో ఆమెను మనం ఇక్కడికి ఆహ్వానించుకోవటం, దాన్ని మన్నించి ఇక్కడికి రావటం అనేటువంటిది విశాఖకు చాలా పెద్ద ఆశీర్వచనంగా నేను భావన చేస్తున్నా. ఎందుచేతనంటే ఎన్నో అవార్డులు పుచ్చుకున్నటువంటి వారు, ఎన్నో బహుమతులు అందుకున్నటువంటి వారు, చివరి పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నటువంటిది వారు. ఇలా మనం విశాఖపట్నం ఇప్పుడిప్పుడే ప్రపంచంలో బాగా గుర్తింపబడుతున్నటువంటి ఒక నగరం. మన వరకు తెలిసింది సిటీ ఆఫ్ డెస్టినీ అని, కానీ ఈ నగరానికి ఇలాంటి మహాత్ములు రావటం అనేటువంటిది, ఉత్తమోత్తమైనటువంటి జీవులు దైవీ స్వరూపులైనటువంటి వారు రావటం అనేటువంటిది నగరానికి చాలా ఆశీర్వచనం, అందులో ఏం సందేహం లేదు. వారిని ఈ విధంగా ఈరోజు మనం సత్కరించుకోవటం వలన మన విశాఖ యొక్క తరంగంలో మరి కొంత వృద్ధిపరచుకోవటంగా ఉంటుంది, ఇది నా భావన. అందుచేత ఈ సందర్భంలో ఈ ప్రయత్నం చేసినటువంటి విశాఖ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ వారిని మనం తప్పక అభిలషించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే ఎంతో ప్రయత్నం మీద, ఆ ప్రయత్నం కూడా త్రికరణ శుద్ధితో చేసినప్పుడు ఇలాంటి కార్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లగా సాయంత్రం సభకు ఏర్పాటైంది. అన్ని రకాలుగా మనం గమనించినట్లయితే ప్రకృతి కూడా మనకి తోడ్పాటు ఇచ్చినటువంటి ఈ సభలో అంతా శుభప్రదంగా సాగుతుందనేటువంటిది నిస్సందేహము. వారిని సత్కరించుకోవటం వలన మనం పునీతులను చేసుకుంటున్నాం అనేటువంటి భావనతో మనం ఈ సత్కారాన్ని నిర్వర్తించుకుందాం. స్వస్తి. శ్రీ పార్వతీ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈనాటి ముఖ్య అతిథి మెద్రాస్ సంగీత అకాడమీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నరసింహన్ మురళి గారిని సభకు పరిచయం చేయవలసిందిగా డాక్టర్ పేరాల బాలమురళీ కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం.
Sabhaya Namaha, Sabha Saraswati Namaha, Sri Sivananda Gurubhyo Namaha. I deem it a great privilege and pleasure to introduce the multifarious, multifaceted chief guest of the evening, Sri Narasimhan Murali Garu, the president of the most prestigious Madras Music Academy. The Hindu says in Tamil, our N Murali. So we are very happy, sir, to have you amongst us this evening. Born in Chennai on 11th August 1946, that means exactly almost 7 decades ago in Chennai, yesterday. He is the prestigious product of Madras Christian College High School and later graduated in commerce from Loyola College in Chennai. Subsequently, he is qualified as a chartered accountant. Today, the stage is dominated by 2 chartered accountants, Sri Parthiv Kumar Garu and Sri N. Murali Garu. He joined the family business, The Hindu, in 1969. He became the managing director of The Hindu, and Kasturi Sons Limited, KSL, is now the co-chairman of KSL, as Sri C.S. and Raj Garu earlier informed you. And he is having an illustrious career spanning over 5 decades, as sir has already told you, in the printing and publishing field. He focused on matters concerning production of the publications, procurement of newsprint, upgrading the technology, logistics, and management aspects. He held a variety of posts in his field of activity, both nationally and internationally. President, Indian Newspaper Society, INS, and the various other bodies like Chairman ABC, Chairman NRSC, Chairman ASCI, elected as first board member for South Asia of IFRA Darmstadt, Germany, world's leading association for media publications. Member of the board of World Association of Newspaper, WAN Paris, and a host of such international bodies. He served in various distinguished capacities, and also, gentlemen and ladies, he was conferred with the Distinguished Service Award by the Advertising Club of Chennai in 1995 for his wonderful contribution to the field of advertising. And to typically tell you in the Hindu language, Friday review, all the culture lovers all over the world will be waiting. That is his personal life. We come to. He is married to Tara, an architect, 2 children, Krishna and Kanta. Now coming to his other interests, Rajgaru has already told you, he is the president of the most coveted academy for music, that is the Madras Music Academy, Chennai. People look with awe. If anybody is somebody in the field of music, the first question that is asked is, does he have a Sangeeta Kala Nidhi? So that is the height of music, and that professional body of arts he is manning, the president of Madras Music Academy. Presently, he is the president of the Music Academy, and just imagine a president of Music Academy loving cricket also. He is the president of Tamil Nadu Cricket Association. Okay, granted. Tennis also, Tamil Nadu Tennis Association, and he is the trustee, Madras Development Federation for Media. He is the chairman. It's my privilege and pleasure, sir. Today I am honored. On behalf of all of us, we extend a very hearty welcome to you before this august audience in the month of August. Thank you very much, sir.
డాక్టర్ బాలమురళి గారికి ధన్యవాదాలు. 7 పదులపై 12 మాసాల చేవరాళ్ళు, నిత్యము ఓటలూరే నూతన ప్రణాళికల లేళ్ళు, వారి ఆలోచనలు ఎప్పుడు సాంస్కృతిక నేపథ్యాన ఓటలూరే సెలయేళ్ళు. అటువంటి మహా వ్యక్తి మెద్రాస్ అకాడమీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ నరసింహన్ మురళి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. Namaskaram. Sri C.S.N. Murthy, the president of C.S.N. Raju, the president of Vishaka Music and Dance Academy, Kalabharati. Sri Rambabu G.R.K. Prasad, alias Rambabu, the Livewire secretary of this organization, the distinguished awardee of this evening, the incomparable dance exponent, Srimati Yamini Krishnamurthy, Dr. K. Bharati Kumar, who has more followers than any of us here, distinguished members of Kalabharati and patrons of art and culture and connoisseurs and rasikas. It is indeed my great privilege and pleasure to have come from Madras to this wonderful organization this evening for this award ceremony, and I am deeply honored. I also thank the organizers for asking me to come and see the art scene in this part of the country. I think from what I see and what I've read, this organization, which was started about more than 30 years ago, has been a catalyst for culture, our traditional forms of culture, classical music, dance, drama in this part of the country, because this auditorium, I think the wonderful auditorium built way about 25 years back, has been the hub of all these activities. And also this building of this auditorium has also created a multiplier effect in this city. More organizations have come up in this field of art and culture and have their programs here. This organization itself has more than 40 programs through the year, apart from this 6-day festival today, starting with this glittering award ceremony. And so it is indeed heartening that different parts of our country celebrate our great tradition of classical fine arts in a befitting manner. And I must also say that this auditorium, from what Sri Raju told me, it's the second busiest in the country, and has performances, events here for almost 300 days, which is amazing. Even the Music Academy Madras has little more than 220 days of programs. So in this respect, Sri Raju, you're far ahead of us. It is also indeed very interesting to have heard from Sri Raju how who inaugurated this wonderful auditorium, because as he said, he had personally gone to Chennai to invite the incomparable M.S. Subbulakshmi to come and inaugurate with a concert here. Initially, Mr. Sadasivam refused, but then the persuasive power of Sri Raju
made them come here, and I believe she gave a wonderful 3-hour concert at the age of 75 plus. It is also a happy coincidence that when the Music Academy's Madras foundation stone was laid by the first Prime Minister of India, Sri Jawaharlal Nehru, in 1956, it was Srimati M.S. Subbulakshmi who gave the concert at that function. So there are a lot of similarities between the two organizations, and we share a lot of common interests and passion. And coming to today's function, you are honoring someone who has been a trailblazer, who has been a doyen among classical dance exponents in our country, and who has had a very distinguished career spanning over 50 years, widely acclaimed in India and internationally, Dr. Yamini Krishnamurthy. She has, in fact, her dance is characterized by a sense of spirit of vibrancy that was not seen before. And she covered almost the entire expanse of the stage through her energy, through her, and she did not believe, she believed in the freedom of freedom of thought and freedom of emotions that she just let go when she was on the stage, like no other dancer. Her dance had the sense of power, the sense of vitality and vibrancy, as I said. And what is amazing is she was accomplished not in just Bharatanatyam, which she learnt initially in Kalachetra and later on from very eminent gurus, Kanjivaram Ellappa and Kittappa Pillai, but also in Kuchipudi, which she popularized after she shifted to Delhi. And she also learned Odissi. And it is almost unheard of in our country that in the same recital, an artist would give all the three genres of our great tradition, Bharatanatyam, Kuchipudi and Odissi. I think that is unparalleled also in the history of dance. And she did justice to all the three forms. She was very particular that each form was distinctive and did not intrude on the other forms. I think that was the beauty of what she did. She traveled widely. She has performed in India, all over India, internationally. But also she believed in the interaction, the synergy between the musicians and the dancer, which is very important for any dance. And therefore, she was indeed very fortunate that her sister was her musician most of the time, in one form, let's say. And what more can you ask if the scholarly father was the one who would introduce her pieces laced with Sanskrit verses, and because of his interests and scholarly pursuits, Srimati Yamini Krishnamurthy was able to incorporate all that in her dance and created a very special dimension. I think we can go on and on about this wonderful artist, but what is important here is her commitment, her passion and her discipline. At the same time, when she stuck to the traditional format, she stamped her individual style and personal style, because she always believed that an artist should give back something to the art. It is not as if they should follow a beaten path all the time. And therefore, she, in a sense, was a radical dancer. And today we celebrate the spirit of creativity, the spirit of unhindered enjoyment
in what you do, and she has also set up a dance school in Delhi, and even now I think teaches many students there in Bharatanatyam. And her contribution to popularizing Kuchipudi is second to none, because that art form was earlier rendered and did not have a large following. But her style, and because it was somewhat folksy, she popularized that not just everywhere, but particularly in North India, where it hadn't taken roots earlier. So her contribution to the awareness, to the spread of our art has been enormous, and that's what we celebrate today by this award. I compliment this organization, its office bearers, for choosing her this year for this Eminence Award. And going by the list of the awardees for the last 16 years, I think this award was started for the last 16 years. Musicians are given, and an artist from the dance field is given every 3 years, and not just Carnatic musicians, but Hindustani musicians. And the list of the awardees leads, they're all legends. And today another legend is joining the other earlier legends. And so I'm indeed privileged to have been part of this wonderful function and to participate in celebrating the art of Dr. Yamini Krishnamurthy. Apart from all this, she was awarded the Padma Shri at a very young age, and is one artist who I think has got all the three, Padma Shri, Padma Bhushan and Padma Vibhushan. I think, and Padma Vibhushan recently, 2 years back, or last year maybe. 2016. Yeah. So I think it is most befitting that Vishaka Music and Dance Academy, Kala Bharati, is honoring this wonderful artist. And I am indeed fortunate to be part of this. On behalf of the Music Academy, I express my warm felicitations to this organization for the wonderful work they have been doing and for serving the cause of music and dance in a manner that makes all of us proud. And I again congratulate Dr. Yamini Krishnamurthy for her glittering career over 6 decades or slightly less. And I'm really very happy to be in your midst, enjoying this moment. Thank you very much, and I once again thank the organizers. మాననీయ నరసింహన్ మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమంలోకి అడుగు పెడబోతున్నాం. దీనికి ముందుగా పద్మవిభూషణ్ డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారి నృత్య జీవిత సంగ్రహంపై ఒక చిన్న లఘు చిత్రం, దానినే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటి ధోరణిలో మనం అనుకుంటూ ఉంటాం, అది ఉంటుంది. అనంతరం సన్మాన కార్యక్రమం ఉంటుంది. చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषामहम् आदित्यवन्मे तपसो विजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुजन्तु मायान्तरायाश्च भाग्या अलक्ष्मीः. आदित्ये
began the odyssey of Yamini in Kuchipudi. Yamini was presented with the award of the Freedom of the City of Cleveland, Ohio. Yamini Krishnamurthy received the Nritya Sagaram Award, which was conferred recently upon her by the Bhairavi Fine Arts Academy, Cleveland, USA. Yamini Krishnamurthy has been awarded the Padma Shri, Padma Bhushan, Dr. Yamini Krishnamurthy, Padma Vibhushan, Sangeet Natak Academy Award, Kalidas Samman. She was presented the honorary degree of D.Litt. She was also crowned as Asthana Nartaki of the famed temple of Lord Venkateshwara at Tirupati. The then President of India, Dr. S. Radhakrishnan, honored her with Bhama Veni. It is a prelude to the performance of Satya Bhama Kalapam. She received the Siddhendra Yogi Puraskar for 2007. Yamini Krishnamurthy was decorated with the Annamacharya Award from Tirumala Tirupati Devasthanam, Tirupati. The Andhra Saraswati Award was conferred upon her by Great Mother Teresa. She received the Nritya Vidyanidhi Award, which was conferred upon her
by Andhra Music Academy. Yamini Krishnamurthy also received the Achievers Award for 2006, the Great Women Award for 2007. इस साल शास्त्रीय संगीत और नृत्य के 5 कलाकारों को लाइफ टाइम अचीवमेंट अवार्ड से सम्मानित किया गया है। इसके लिए एक संस्था ने गुरुवार को दिल्ली में खास समारोह आयोजित किया। She was honored Legend of India. Ladies and gentlemen, a standing ovation for these 5 great legends of our country. राम बुद्धिमतां वरिष्ठम गीतम वाद्यम तथा नृत्यम त्रयम संगीतमुच्यते। हनुमंत अवार्ड सुश्री यामिनी कृष्णमूर्ति, शास्त्रीय नृत्य भरतनाट्यम। भारतीय शास्त्रीय संगीत की अपरिमेय साधना और सेवा के लिए आपको हनुमंत अवार्ड अर्पण करके हम आनंद और गौरव का अनुभव करते हैं। मुरारी बापू। Dancer Yamini Krishnamurthy conferred Ustade-Ma title. Bharatnatyam and Kuchipudi dancer Yamini Krishnamurthy was conferred the title of Ustade-Ma by Khan. కూచిపూడి నృత్యానికి వీరు చేసిన సేవలకు గాను నాట్య కళాసుధ అవార్డును వీరు మాన్యులు గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారు డాక్టర్ కె రోసే గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. వారికి వెండి కిరీటం జ్ఞాపిక పుష్పగుచ్చంతో వారిని సత్కరించారు. శ్రీమతి యామిని. सूनां बाहु प्रकर कृत कांची परिलस निदम्बां दिग्वस्त्रां त्रिभुवन वितात्री त्रिनयनां श्मशानस्ते कल्पे शवहृदि महाकाल सुरत प्रयुक्तां त्वां ध्यायन् जननी जडचेतापि शिवाभिर्घोराभिशवनिवगमुण्डास्ति निकरैः परं संकीर्णायां प्रकटितचितायां हरवधू प्रविष्टां सन्तुष्टाम् उपरि सुरतेनाति युवतीं सदा त्वां ध्यायन्ति क्वचिदपि न तेषां परिभवः। वदामस्ते किं वा जननि वयमुच्चैर्जडधियः न धाता नाभीशो हरि
సంసారం జననీ భవతి పాలయతి చ సమస్తం క్షిత్యాతి ప్రళయ సమయే సంహరతి చ అతస్త్వం ధాతాసి త్రిభువనపతిః శ్రీపతిరపి మహేశోऽपि ప్రాయ సకలమపి కిం స్తౌమి భవతి. రాజోచిత ఉపచారాలతో త్రిశక్తి రూపమైనటువంటి డాక్టర్ కె ఇందిర, అనంతరాజు రమాదేవి గారు, సుసర్ లలిత రామ్ గోపాల్ గారు వారిని సత్కరిస్తారు. అనంతరం సన్మాన పత్ర పఠనం ఉంటుంది. లైటింగ్ ఎక్కువ లేదు ఇక్కడ. సభకి నమస్కారం. ఒక 5 నిమిషాలు దయచేసి వారి యొక్క నాట్య వైభవాన్ని వినండి. వీ హ్యావ్ ద మీడియా కింగ్ హియర్, శ్రీ ఎన్ మురళి. సో దిస్ ఇస్ ఎ ప్రెజెంటేషన్ ఇన్ ఎ డిఫరెంట్ మీడియం, ద లాంగ్వేజ్. ఇంతకుముందు యూ హ్యావ్ సీన్ దృశ్య మాధ్యమంలో చూశారు, ఇప్పుడు శ్రవణ మాధ్యమంలో వింటారు. శ్రీకరములు శుభకరములు అయిన భారతీయ నృత్య కళారీతులు భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ మూడింటిని ఒడిసి ఔపోసన పట్టి జగత్తునే మురిపించి మరిపించిన జగజెట్టి భారత రాష్ట్రపతి పదమును అలంకరించిన 7 మహనీయులచే సమ్మానితురాలు, వివిధ దేశాధినేతలను తన నృత్యంతో తనియింపజేసిన నాట్యమూర్తి, నర్తన భారత కీర్తి, నారీ విజయ స్ఫూర్తి, భారత ప్రభుత్వ పద్మవిభూషణ్ పురస్కృత డాక్టర్ యామిని పూర్ణతిలక కృష్ణమూర్తి, నాట్య విదుషిని,
విశాఖపట్నం విఎండిఏ కళాభారతి నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ 2017, నాట్య విద్యా భారతి బిరుదము, స్వర్ణకమలంతో సత్కరిస్తున్న శుభవేళ గౌరవ పురస్సరంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రము, అక్షరార్చన భవదీయుడు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ, ఎండి, ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్. నర్తనమే జీవిత వర్తనము, మాన్యమౌ భూత భవిష్యత్ వర్తమానము. ఆమెది నాట్యకారణ జన్మ. కర్ణాటకలో జన్మించి దేశ స్వాతంత్ర్య ప్రథమ దినోత్సవాన్ని కనులారగాంచిన స్వతంత్ర ప్రవృత్తి. భరతనాట్యంలో ఉంటూ కూచిపూడిని, ఆపై ఒడిస్సీని హృదయగతం చేసుకుని 3 నృత్య రీతులలోనూ యావత్ భారతావనిలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో, నగరాలలో, ప్రఖ్యాత వేదికలన్నింటిపైన అన్ని విశిష్ట నాట్యోత్సవాలలోనూ భారతీయ నాట్య కళా విలాసాన్ని స్థిర సౌదామినిగా నిలిపిన యామిని పూర్ణ తిలక కృష్ణమూర్తి అక్షరాల నాట్యమూర్తి. ఆమె ప్రతిభ ప్రతి భారతీయుడికి గర్వకారణం, పర్వతోరణం, సర్వసభ ఆభరణం. ఆమె నృత్యానికి పరవశించని దేశాధినేత లేడు. ఆమె అభినయానికి భారత రాష్ట్రపతి పదనంకరించినటువంటి గౌరవనీయులు శ్రీయుతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, జకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, కేఆర్ నారాయణ్, ప్రణబ్ ముఖర్జీ మహనీయులు సమ్మానం అందినటువంటి డాక్టర్ యామిని నాట్యకళా భామిని, రసజ్ఞుల ఆమని. భారత ప్రభుత్వం ఆమెను వరుసగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించటం, తన ముద్దు బిడ్డని లాలించడం, గౌరవించడం. నాటి కెనడా అధ్యక్షుడు ట్రూడో ఒకనాటి ప్రదర్శన ముగిసే వేళకు రంగం మీదికి దూకి ఈ దివ్య నృత్యం ఆపవద్దు అని ప్రాధేయపడ్డారంటే ఆమె కళాభినివేశం దేశకాల మానములు దాటిన ఒక సార్వజనీన హృదయోల్లాస వ్యాఖ్య, భారతీయ నాట్య వైదుష్య సమాఖ్య, ఆమె నాట్య నైపుణి అలేఖ్య. జాతీయ స్థాయి పురస్కారాలు, యామిని నృత్యహేళకు నమస్కారాలు. లెజెండ్స్ ఆఫ్ ఇండియా, గ్రేట్ ఉమెన్ అవార్డ్, జ్ఞాన్ సమాజ్ అవార్డ్, ఇందిరాగాంధీ స్మృతి పురస్కార్, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్, రాజీవ్ గాంధీ నేషనల్ యూనిటీ అవార్డ్, రాజధాని రతన్, గోల్డెన్ గ్రేట్స్, అన్నమాచార్య కళారత్న, ఆంధ్రరత్న శిరోమణి అవార్డులు, స్పిరిట్ ఆఫ్ యూనిటీ అవార్డ్, ఇవిగాక నృత్య చూడామణి, నృత్య విలాస, నాట్యమూర్తి బిరుద సహిత పురస్కారాలు. డాక్టర్ యామిని ప్రతిభారిరంసకు భారత రసజ్ఞ నమస్కారాలు. ఇవన్నీ ఒక ఎత్తు. కూచిపూడి భామాకలాపం వీక్షించి పులకించిన అలనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు తనకు భామావేణి ప్రదానం చేయడం జీవితంలో మరువలేని ఘట్టం అంటారు డాక్టర్ యామిని పూర్ణ తిలక కృష్ణమూర్తి. ఆమె నిండు పున్నమి రాత్రి జన్మించటం చేత యామిని పూర్ణ తిలక అనే నామకరణం చేశారట వారి తండ్రి గారు కృష్ణమూర్తి గారు. ఆ కళా తపస్సు యావత్తు ఆ తండ్రికే అంకితం అని యామిని కృష్ణమూర్తి అన్న ఆమె పేరే చెబుతుంది. దేశాన్ని పాలించు మహారాజులైన అలనాటి అమెరికా అధినేత రిచర్డ్ నిక్సన్, కెనడా అధ్యక్షుడు ట్రూడో, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, డ్యూక్ ఆఫ్ ఎడింబరో, కంబోడియా రాజు నార్డమ్ సెహనవ్, రష్యా అధ్యక్షుడు కొసిగిన్, ఇంకా ఇరాన్, డెన్మార్క్, లావోస్, యుగోస్లావియా, జెకోస్లోవేకియా, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, బెల్జియం, బర్మా, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాది దేశాధినేతలు మన దేశానికి అధికారికంగా విచ్చేసినప్పుడు భారత ప్రభుత్వ కళా ఆతిథ్యంగా డాక్టర్ యామిని కృష్ణమూర్తి తన అపూర్వ కళా ప్రదర్శనతో వారిని తన్మయుల్ని చేసింది అంటే అది మన భారతీయ ఆధ్యాత్మిక సౌందర్యం. కళాకారుల్లోని సార్వజనీన సౌహార్దం. మేరా భారత్ మహాన్. మన దేశ సాంస్కృతిక ప్రతినిధిగా, ఇండియన్ కల్చరల్ డెలిగేషన్ మెంబర్గా నేపాల్, బర్మా ఆది పలు దేశాల్లో ప్రదర్శనలు, న్యూజిలాండ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఉత్సవాలు, కెనడా మాంట్రియల్లో ఇండియా వీక్ ఫెస్టివల్, ప్యారిస్లో ఫ్రాన్స్ రాయల్ ఫెస్టివల్, ఇరాన్ టెహ్రాన్లలో షిరాజ్ ఆర్ట్స్ ఫెస్టివల్, యుఎస్ఏలో లింకన్ సెంటర్, ఏషియా సొసైటీ ఆలిస్ టులీ హాల్, ఇండియన్ లీగ్ ఆఫ్ అమెరికా, రోమ్లో పాన్ ఏషియాటిక్ ఫెస్టివల్, ఇంకా యూకే, నాటి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, బ్యాంకాక్, అల్జీరియా, జర్మనీ, మెక్సికో ఈ ఆ దేశంబులన నేల సమస్త ఆశాంతముల్ డాక్టర్ యామిని పదనర్తన వైభవానికి దాసోహం అన్నవే. మానవ సేవలో కళా కౌశల్యానికి మాధవత్వం అద్దిన డాక్టర్ యామిని డాన్స్ ఫర్ కార్గిల్, చారిటీ డాన్స్ ఫర్ షైర్ హోమ్స్ ఆఫ్ కల్కటా, న్యూఢిల్లీ బృందావన్ సమితి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాఫ్ బెనిఫిట్ ఫండ్, వార్ విడోస్ అసోసియేషన్ కొరకు చారిటీ డాన్స్, ఫ్లడ్ రిలీఫ్ ఫ్రంట్కై ప్రదర్శనలు, డెఫ్ అండ్ డంబ్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ప్రదర్శన, బొంబాయి పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రదర్శన, ఆస్మా బ్రాంకైటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా బెనిఫిట్ పర్ఫార్మెన్స్, హెల్ప్ ఫర్ ది ట్రబుల్డ్ మైండ్ వంటి అనేక ప్రదర్శనలతో యుద్ధానంతర సేవలకి, దివ్యాంగుల సేవలకి,
సభలకి, ప్రతిష్టాత్మకమైన సభల మూలధనానికి, జనసామాన్య హృదయానికి ఊరట కలిగించడానికి తన విద్యని, కళా కౌశల్యాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా వినియోగించిన డాక్టర్ యామినీ కృష్ణమూర్తి యువతరం కళాస్ఫూర్తికి ఆదర్శ నాట్యమూర్తి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని దివ్య హస్తాల మీదుగా ఆవిష్కృతమైన నాట్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ గత 3-4 దశాబ్దాలుగా ఎంతోమంది భారతీయ, విదేశీ ఔత్సాహిక కళాకారులకు నాట్యం నేర్పి అరంగేట్రం నిర్వహిస్తోంది. అంతేకాదు, ఈ సంస్థ దివ్యాంగుల భావ ప్రకటనకి ఒక క్రొత్త భాష నేర్పే అతీంద్రియ మానవత్వ గురుతత్వ లీల హేళ. సమాజంలో అట్టడుగు వర్గాలలో ఉండి సరస్వతీ కటాక్షమే గాని లక్ష్మీ కటాక్షం లేని పలు విద్యార్థుల్ని ఏమాత్రం శిక్షణ రుసుము లేకుండా ఉచితంగా ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దే ఆదర్శ నాట్యాలయం నృత్య కౌస్తుభ. అక్కడ ఉన్నటువంటి యామినీ యాంఫీ థియేటర్ నాట్యరంగంలో ఉద్దండుల ప్రదర్శనలకి, సోదాహరణ ప్రసంగాలకి, మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్స్కి నెలవై నాట్య అనుశీలన, పరిశీలన, పరిశోధన, ఉత్తమ సాధనల కొలువైన విలువైన దివ్యస్థలం. ఒక రమా గోపాలకృష్ణన్ మొదలుగా గార్గి ముఖర్జీ, సంచారి గుప్తా, నీతు ఖురానా, షాన్ బల్బీర్ సింగ్, శివగామి వాసుదేవ్, ఆర్తి కపూర్, గౌరీ మిశ్రా, సుపర్ణ బాత్రా, ముదిత్ ఢింగ్రా, గీతాంజలి చక్రవర్తి, కవిత, రూపసీ జైన్, స్రవంతి రంగరాజు, శమంతిని ముఖర్జీ, ఇలా భారతావని మొత్తం రాష్ట్రాల నుంచి శిష్య మండలి గల డాక్టర్ యామినీ నాట్య ఋషి భరతుని యొక్క స్త్రీ రూపం అనడానికి మీరందరూ ఒప్పుకుంటే ఒక్కసారికి మీ కరతాళ ధ్వనులు అందించండి. పోలాండ్ వాసి ఓలా పియోట్రాస్, ఫ్రాన్స్ మారియా ఖైరాన్, ఇటలీ జువానా, హాలెండ్ జయీదాలు ఖండాంతరాల భారత నాట్య యామిని పూర్ణ తిలక రేఖల్ని ప్రసరింపజేస్తున్న విదేశీ శిష్య చంద్ర కళలు. ప్రతి పురస్కారం ఆమెకు రసజ్ఞ నమస్కారమై, నాట్యం, నృత్యం, అభినయం ఆమెకు జన్మ సంస్కారమై వెల్లివిరిశాయి. కాళిదాస సమ్మాన్, సాహిత్య కళా పరిషత్, రాష్ట్ర స్థాయి అవార్డులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన నర్తకి పదగౌరవం, క్లీవ్లాండ్ ఓహయో గౌరవ పౌరసత్వం, ఫిలిమ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా వారి లఘు చిత్రం, ఆమె నాట్య జీవిత చిత్రం, నిత్య చైత్రాలు, భారతీయ నృత్య కళా చారిత్రాలు, నాట్య భవిష్యత్తుకి ప్రమాణ పత్రాలు, నాట్యమూర్తి శీర్షికన 13 అంకాల టెలిసీరియల్, నాట్య ప్యాషన్ ఫర్ డాన్స్ అనే 2 కావ్యాల్ని తన అనుభవాల అక్షర రూపంగా జాతికందించిన నాట్య రచన చణ ధిషణ డాక్టర్ యామినీ కృష్ణమూర్తి. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రపంచ మానవాళి మొత్తానికి మానవత్వ ప్రతీకగా ఉన్నటి సెయింట్ మదర్ థెరీసా సన్మానపూర్వక ఆశీస్సుల్ని అందుకున్న డాక్టర్ యామినీ కృష్ణమూర్తి గారు భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నాట్య కళా రీతులకు జన్మనే అంకితం చేసిన మిమ్ములను విశాఖపట్నం విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి నాట్య విద్యాభారతి బిరుదంతో సన్మానిస్తూ స్వర్ణకమలంతో మీ కళాసేవను అర్చిస్తోంది. నాట్య విద్యాభారతి డాక్టర్ యామినీ పూర్ణతిలక కృష్ణమూర్తి గారికి, వారి నాట్య కుటుంబ సభ్యులందరికీ ఆ నటరాజు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలని, సకల సన్మంగళాలని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ భవదీయులు శ్రీ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 12/8/2017 విశాఖపట్నం. నమస్కారం. పద్మవిభూషణ్ డాక్టర్ యామినీ కృష్ణమూర్తి గారిని ప్రఖ్యాపన పత్రంతోని, శాలువతోని సత్కరించవలసిందిగా ఈనాటి గౌరవ అతిథి మాననీయ డాక్టర్ కె పార్వతీ కుమార్ గారిని కోరుతున్నాం. నూతన వస్త్రాలు, ఫలాలతో సత్కరించవలసిందిగా కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మరియు ట్రస్టీ శ్రీ జిఆర్కే ప్రసాద్ మనం వారిని ప్రార్థిస్తున్నాం. నూతన వస్త్రాలు, ఫలాలతో సత్కరించవలసిందిగా విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కార్యదర్శి శ్రీ జిఆర్కే ప్రసాద్ గారిని కోరుతున్నాం. అలాగే శ్రీ కంకటాల మల్లిక్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం.
శ్రీ కంకటాల మల్లిక్. శ్రీమతి మల్లిక్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రాయోజకులు శ్రీ సిపి రామారావు గారు, అలాగే అనేక మంది ప్రాయోజకులు ఉన్నారు. వారందరినీ కూడా కళాభారతి తరఫున, విశాఖ మ్యూజిక్ అకాడమీ తరఫున శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. నగదు పురస్కారంతోని ప్రత్యేక గజమాలతోని సత్కరించవలసిందిగా కళాభారతి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిఎస్ఎన్ రాజు గారిని కోరుతున్నాం. కర్పూర హారముతో మరియు నగదు పురస్కారంతో శ్రీ సిఎస్ఎన్ రాజు గారు సత్కారం కావిస్తున్నారు. మెద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ నరసింహన్ మురళి గారిని స్వర్ణ కమలంతో పద్మవిభూషణ్ డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాట్య విద్యాభారతి అనేటువంటి బిరుద ప్రదానం కూడా చేయవలసిందిగా శ్రీ నరసింహన్ మురళి గారిని కోరుతున్నాం. విశాఖ మ్యూజిక్ అకాడమీ ట్రస్టీ సభ్యులందరూ కూడా వచ్చి పుష్పగుచ్ఛంతో పద్మవిభూషణ్ డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నేనా? ఓకే, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నాట్య విద్యాభారతి బిరుదు ప్రదానంతో కూడిన పురస్కారాన్ని అందజేయవలసిందిగా ముఖ్య అతిథి మెద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ నరసింహన్ మురళి గారిని కోరుతున్నాం. పద్మవిభూషణ్ నాట్య విద్యాభారతి డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారికి కరతాళ ధ్వనులతో అభినందనలు వెల్లువ ప్రకటించాలని రసజ్ఞులైన ప్రేక్షకుల్ని కోరుతున్నాం. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ట్రస్టీలు సర్వశ్రీ టిఎస్ రాజేశ్వరన్ గారు, డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు, అలాగే సుసర్ల రామ్ గోపాల్ గారు, మంతెన సత్యనారాయణ రాజు గారు, అన్నంరాజు సత్యనారాయణమూర్తి గారిని వచ్చి పుష్పగుచ్ఛాలతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంగీత విభాగ ఆచార్యుని డాక్టర్ సరస్వతి విద్యార్థి గారిని విచ్చేసి విశాఖపట్నంలో కళా సంస్థల అందరి తరఫున, మన సభికులందరి తరఫున పుష్పగుచ్ఛాన్ని పద్మవిభూషణ్ నాట్య విద్యాభారతి డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారికి అందజేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారి అపూర్వమైనటువంటి జాతీయ మహోన్నత పురస్కారాన్ని పొందినటువంటి పద్మవిభూషణ్ నాట్య విద్యా భారతి డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, నాకు మాట్లాడాలనే శక్తి లేకపోయింది. అద్భుతమైన ఒక విశేషం జరిగింది నా లైఫ్లో. ఇటువంటిది నాకు ఎప్పుడు జరగలేదు. నేను ఇది స్వప్నంగా అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్ అనుకుంటున్నాను. నాకు కాన్షియస్ బాగా రావాలి. ఇంత గొప్పగా నాకు మీరు ఈ అద్భుతమైన ఒక విశేషాన్ని మీరు ఇంత అద్భుతంగా నాకు ఇంత గౌరవంగా చేసినందుకు నాలోనే నాకు ఒక అర్థం కాకపోతున్నది. నేను ఎవరని నేనేం చేస్తానని నేనే ఆలోచిస్తున్నాను. ఇటువంటి ప్రేమ, ఇటువంటి అఫెక్షను ఇవన్నీ నాకు దొరకడం నాకు భాగ్యం. ఇదంతా మా నాన్నగారి యొక్క ఆశీర్వాదం. వారు చేసినారు, నా కోసం ఎంతో చేశారు. వారు గొప్ప మనుషులు, మీరంతా చూసి ఉంటారు ఎప్పుడైనా. వారితోనే నేను వచ్చి ఇటువంటి పరిస్థితిలో, ఇంత గొప్ప స్థితిలో నేను రావడానికి కారణం మా నాన్నగారు ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు. వారిని అనుకుంటున్నాను ఇవాళ. వారు ఉంటే ఎంత సంతోషిస్తుంటారో చెప్పలేను. నాకు టోటల్ డెడికేషన్ చేయాలని అతను నా నాట్యానికి కంప్లీట్గా, నాకు నాట్యమే నా లైఫ్ అని చెప్పి ఆయనే నాకు తీర్చారు. వారే నాకు అన్నీ నేర్పారు. అందుకనే నేను ఇవాళ ఇటువంటి స్థితిలో ఉన్నాను. మీకందరికీ నేనేం చెప్పగలను, నాకెంత సంతోషమో నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐ థింక్ మీకెంతనో నేను ఏం చేయగలనో చెప్పలేను. ఐ కెన్ ఓన్లీ గో ఆన్ డాన్సింగ్ సమ్ మోర్ టైమ్. దట్ ఐ కెన్ ప్రామిస్. ఇంకో శక్తితో, ఇంకా బలంతో మళ్ళీ చేయాలని నాకు ఇప్పుడు ఉద్దేశం వచ్చింది. మళ్ళీ వచ్చి మీకు అందరికీ నేను నాట్యం చూపించి ఐ విల్ గెట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ ఓవర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఏ కార్యక్రమం అయినా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమంది సహకారం అవసరం. ఈరోజు కార్యక్రమానికి కొంతమంది ఆత్మీయులు ప్రాయోజకులుగా వ్యవహరించారు. వారిని మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా, గౌరవ అతిథుల గారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతూ, వైభవ్ జ్యువెలర్స్ ఆ సంస్థకి సంబంధించినటువంటి మిసెస్ శ్రీమతి మల్లిక గారిని, కంకటాల మల్లిక్ గారిని వేదిక మీద వచ్చి, వైభవ్ జ్యువెలర్స్ గ్రంథిక ఎవరు, వైభవ్ జ్యువెలర్స్ తరఫున చైర్మన్ గారు గ్రంథి మల్లిక్, శ్రీమతి గ్రంథి మల్లిక్ గారిని వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఎన్ మురళి గారిని చేతుల మీదుగా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రండి మేడం. వైభవ్ జ్యువెలర్స్ అధినేత గ్రంథి మల్లిక గారిని జ్ఞాపికతోని, దుశ్శాలువుతోని ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఎన్ మురళి గారు సత్కరిస్తున్నారు. అలాగే అతిథి పార్వతీ కుమార్ గారు కూడా ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. గ్రంథి మల్లిక గారికి ధన్యవాదాలు. శ్రీ సిపి రామారావు గారు, శ్రీ సిపి రామారావు గారు, శ్రీ సిపి రామారావు గారు వారు కూడా ఈనాటి కార్యక్రమానికి
ముఖ్య ప్రాయోజకులు వారిని కూడా వేదిక మీదకి వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కంకటాల మల్లిక్ శ్రీ కంకటాల మల్లిక్ గారు. కంకటాల మల్లిక్ గారి సహధర్మచారిణి గారు వారి తరఫున ఈ సత్కారాన్ని అందుకుంటున్నారు. ధన్యవాదాలు మేడం. ఎస్ఆర్కే ప్రాజెక్ట్స్ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు, వారు విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ట్రస్టీ కూడా వ్యవహరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఆంధ్రా బ్యాంక్ శ్రీ ఈ కోటగిరి గారు, ఆంధ్రా బ్యాంక్ తరఫున శ్రీ ఈ కోటగిరి గారు, శ్రీ డిఎస్ఎన్ రాజు గారు, శ్రీ డిఎస్ఎన్ రాజు గారు వారి యొక్క మేనల్లుడు వచ్చి సత్కారాన్ని డిఎస్ఎన్ రాజు గారి తరఫున అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ డిఎస్ఎన్ రాజు గారు మేనల్లుడు గారు శ్రీ రవి గారు నా సహాధ్యాయులు. ధన్యవాదాలు. శ్రీమతి కనుమూరి కమలారాజు గారు, శ్రీమతి కనుమూరి కమలారాజు గారు, శ్రీ రఘునాథ్ గారు, శ్రీ రఘునాథ్ గారు, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున ఎవరైనా ప్రతినిధులు వచ్చినట్టయితే వారు రావాల్సిందిగా కోరుతున్నాం. సముద్ర సాఫ్ట్వేర్ కంపెనీ తరఫున స్టీల్ ఎక్స్చేంజ్ లిమిటెడే ఈ సంస్థ తరఫున ఎవరైనా వచ్చి ఉంటే రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయిపోయింది. ఈనాటి కార్యక్రమానికి ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నట్టు వీరందరికీ కూడా విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ అతిథి అంతర్జాతీయ జగద్గురుపీఠం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె పార్వతీ కుమార్ గారిని సత్కరించవలసిందిగా కళాభారతి విశాఖ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిఎస్ఎన్ రాజు గారిని ప్రార్థిస్తున్నాం. అలాగే కార్యదర్శి రాంబాబు గారు కూడా ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలు సార్. ఈనాటి ముఖ్య అతిథి మద్రాస్ సంగీత అకాడమీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నరసింహన్ మురళి గారిని కూడా జ్ఞాపికతోని శాలువతోని సత్కరించవలసిందిగా అధ్యక్షులు శ్రీ రాజు గారిని, కార్యదర్శి శ్రీ జేఆర్కే ప్రసాద్ గారిని ప్రార్థిస్తున్నాం. పార్వతీ కుమార్ గారు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం.
ధన్యవాదాలు సార్. కార్యక్రమం వందన సమర్పణ చేయవలసిందిగా ట్రస్ట్ బోర్డు ట్రస్టీలు శ్రీ మంత్రి సత్యనారాయణ రాజు గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. అవర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ నరసింహన్ మురళి, ఎమినెంట్ జర్నలిస్ట్, President Madras Music Academy, for generously accepting to be chief guest today for National Eminence Awardee function. Our profound thanks to awardee Padma Vibhushan Natya Vidya Bharati title receiver Dr. Yamini Krishnamurthy, the dance legend, and our respectable thanks to spiritual guru Dr. Kammambati Parvati Kumar, Global Chairman and World Teachers Trust. And our thanks to august audience, print and electronic media friends to spread our function details to our city. I thank our trustees headed by Founder President Sri C.S.N. Raju, Honorable Secretary G.R.K. Prasad for planning and organizing this great event. A week-long national eminent event can be successful with a generous support and sponsors like Srimati Mallika Manoj, Vaibhav Jewellers, who are sponsoring Swarna Kamalam every year. And thanks to my dear friend C.P. Ramarao, today's program sponsorer. And our thanks to Kankatala Malik, who is presenting clothes every year. And our thanks to Sri Suresh Hotel Meghalaya and HPCL, who are providing good accommodation. Our thanks to Sri Annamaraj Satyanarayana Garu for providing transportation. Our sincere thanks to Sri Dr. Payarala Balamurali Krishna for citation and Dr. Pilla Ramanamurthy for nice comparing. And our special thanks to the sponsors of the other 6 days function, Messrs. Steel Exchange India Limited, the Kanaka Mahalakshmi Cooperative Bank Limited, Andhra Bank, Samudra Software, Sri D.S.N. Raju and Dr. Lakshmi Kantamma Charitable Trust, Srimati Kanumuri Kamala Raju and SRK Infra Projects Private Limited. And our appreciations to our Jagat Rao, manager and his team for their hard work to such as this function. Thank you one and all. Namaste. జాతీయ గీతాలాపన ఉంటుంది. అందరూ లేచి నిలబడండి. జాతీయ గీతాలాపన అనంతరం మళ్ళీ మనం సుఖాసీనులు అవుతాం. పద్మవిభూషణ్ నాట్య విద్యాభారతి డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారి శిష్యుల చేత నాట్య ప్రదర్శన ఉంటుంది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे భారత్ మాతాకి ధన్యవాదాలు. అందరూ సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థన.
ధన్యవాదాలు. అందరూ సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థన. పద్మవిభూషణ్ నాట్య విద్యాభారతి డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారి శిష్యుల యొక్క నృత్య ప్రదర్శన కొద్ది క్షణాలలో మనం వీక్షించబోతున్నాం.